ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాదంలో ఉన్నారా? తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలను ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి బెదిరింపులు రావడం అనే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పూరి శ్రీనివాస్ ఉన్నారు. నమస్తే సార్. ఎట్లా అర్థం చేసుకోవచ్చు సార్ ఇవాళ పవన్ కళ్యాణ్కి బెదిరింపులు కాల్స్ రావడం అనే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అసెంబ్లీలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరు ఏ తప్పు చేసినా కానీ వాళ్ళ మీద వాళ్ళకి శిక్ష వేయాలి. అదేవిధంగా నేను ఏ పొరపాటు చేసినా కూడా నేను కూడా ఆ శిక్షకు బాధ్యుడు. నేను దానికి మినహాయింపు కాదు, నీతికి నిజాయితీగా మారుపేరుగా ఉంటానని ఆయన చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. తర్వాత మనం కాకినాడ పోర్టులో అక్రమంగా ఈ రైసు విదేశాలకు ఎగుమతి చేయటం ఇవన్నీ కూడా మరి చాలా పెద్ద స్కామ్, ఇంటర్నేషనల్ మాఫియా దీంట్లో ఉన్నట్టుగా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. అయితే దాని మీద పవన్ కళ్యాణ్ గారు మరి అధికారులు వద్దన్నా కూడా మరి ప్రమాదకరమైన పరిస్థితి అని చెప్పినా కూడా సముద్రంలోకి 10 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి షిప్లో అక్కడ ఆయన షిప్ను పట్టుకుని అక్రమ బియ్యం ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఆ షిప్ను పట్టుకుని దాన్ని సీజ్ చేయండి అని చెప్పేసి ఇవన్నీ కూడా అక్రమార్కుల గుండెల్లో ఒక రైలు పరిగెత్తిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య రీసెంట్గా ఒక మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్కి ఎస్కోబార్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా అక్కడ కొలంబియాలో ఉన్నటువంటి ఎస్కోబారు పెరు కానీ ఈక్వెడార్ దేశాల నుంచి అమెరికాకి మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా అలాంటి నియంతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఎస్కోబార్ అని చెప్పారు. ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఆయన కూడా చెప్పారు ప్రెస్ మీట్లో కూడా, రాజశేఖర రెడ్డి గారు కూడా నన్ను బెదిరించారు అనేక విషయాలని చెప్పారన్నమాట. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఈ రైసు ల్యాండరింగ్ ఏదైతే ఉందో మనీ ల్యాండరింగ్ లాగా దానికి కింగ్ పిన్ ఎవరంటే మనం జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో ఇప్పుడు ఎఫ్ఐఆర్లో ఉన్న వ్యక్తులు కూడా మనం చూసాం. సరే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అయితే ఆయన సొంత బినామీగానే ఆయన పేరు పొందాడు. మరి వైవి సుబ్బారెడ్డి గారు టీడీటీ బోర్డు చైర్మన్ చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ఆయన, అదేవిధంగా ఎంపీ విజయసాయిరెడ్డి వీళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగింది. మరి ఎలాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కూడా ముఖ్యమంత్రి కూడా బెదిరింపులు పెట్టడం, పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని చెప్పేసి ఇవన్నీ కూడా అంటే డ్రామాలు చేయడానికి పవన్ కళ్యాణ్ కి మధ్య గ్యాప్ పెంచే ప్రయత్నంలో భాగంగానే ఆయన అనుకోవచ్చా, లేకపోతే ఎట్లా ఈయన ఉండగానే ముఖ్యమంత్రి ఉండగానే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి పవన్ కళ్యాణ్ కేవలం గ్యాప్ పెంచడానికి ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ కూడా విజయసాయిరెడ్డి చెప్పాడనే విషయం మనం చూసాము. గతంలో కూడా అనేక సార్లు విజయసాయిరెడ్డి ఎక్కడైనా ఇష్యూస్ జరిగినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి కొత్త ఇష్యూ తీసుకొచ్చి ఇవన్నీ చేశారు. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ వచ్చేసరికి ఆయన ఎవరైతే ఈ అవినీతి పరులు అక్రమార్కులకి ఆయన సింహస్వప్నంగా ఉన్నాడు కాబట్టి మొదటి నుంచి కూడా ఆయన టార్గెట్ చేసుకున్నారు. ఎందుకంటే ఇవాళ కూటమి ప్రభుత్వం రావటంలో ఇవాళ కీలకమైనటువంటి రోల్ ప్లే చేసినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూటమిలో లేకపోతే నేను అధికారంలోకి వచ్చేవాడిని, కేవలం పవన్ కళ్యాణ్ వల్లే నేను ఇవాళ ప్రతిపక్షం కూడా కాకుండా పోయాను, కేవలం 11 సీట్లకు పరిమితం అయ్యానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కక్ష పెంచుకోవటము, అది ఒక శత్రువులాగా మారటం కూడా ఇవన్నీ కూడా మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్గా ఇవాళ సెక్యూరిటీ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా మోడీ గారు కానీ అదేవిధంగా అమిత్ షా గారు హోంమంత్రి గారు కానీ వెంటనే తక్షణం దీని మీద ఒక రిపోర్ట్ తీసుకుని ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి
అది ఎస్పీజీ తరహానా లేదా ఆ, మా- ఆ, ఆ, ఒక ప్రత్యేకమైన సెక్యూరిటీని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ మాఫియా చిన్న మాఫియా కాదు, 1,00,000 కోట్లు దగ్గర 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు దోపిడీ చేశారు కాబట్టి ఆ స్కామ్ని బయటకు తీసేటువంటి పరిస్థితి ఆల్రెడీ స్టార్ట్ అయింది. సిట్ కూడా వేయటం జరిగింది. అందువల్ల వాడు పవన్ కళ్యాణ్ గారు ఉంటే మేము చేసేటువంటి ఇలాంటి అక్రమాలు కానీ అవినీతికి వీటన్నిటికీ కూడా చెక్కు పెట్టాడు కాబట్టి ఆయన ఉంటే మేము ఇవన్నీ చేయలేము. గతంలో ఏవైతే చేసామో నేరాలు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థీకృతం చేశాము. ఇవాళ ఆయన వచ్చి వాటన్నిటిని కూడా పటాపంచలు చేసి అవన్నీ కూడా నిజాన్ని నిగ్గు తెలుస్తున్నాడని చెప్పేసి ఒక కక్ష అయితే మటుకు పూర్తి స్థాయిలో వైసీపీకి ఉంది. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ అధికారంలో లేనప్పుడే, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడే ఇటువంటి బెదిరింపులు రావడాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే గతంలో సంగతి వదిలేయండి, ఆయన అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారు, జగన్ ఇద్దరిని వదిలేయండి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. పోలీసు వ్యవస్థ అంతా కూడా వీళ్ళ చేతిలో ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ని బెదిరించడం కానీ బెదిరింపు కాల్స్ చేయటం కానీ ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క చేతగానితనం అనుకోవాలా, లేకపోతే నిర్లక్ష్యం అనుకోవాలా, లేకపోతే పట్టించుకొని ధోరణం అనుకోవాలా? అంటే ఒక విషయం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద సీరియస్గా స్టెప్ తీసుకోవాలని నేను కోరుతున్నాను. అయితే కొంతమంది పోలీసు అధికారులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో అంటకాగిన విషయం మనం చూసాం. ఎందుకంటే అవినీతి అక్రమాలకు మరి ఆ రోజు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అవినీతిలో కూరుకుపోయింది కాబట్టి దాంట్లో అధికారులు కూడా కొంతమంది ఐఏఎస్ కానీ ఐపీఎస్ అధికారులు కూడా దాంట్లో జగన్మోహన్ రెడ్డితో అంటకాగటం, వాళ్ళు జైలుకి వెళ్ళటం ఇవన్నీ కూడా మనం చూసాం. అది చూసాం. అందువల్ల ఇవాళ ఆ అధికారుల నుంచి కూడా ఎప్పటికప్పుడు మెసేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళటము, పవన్ కళ్యాణ్ యొక్క స్టెప్స్ ఎక్కడ ఏ విధంగా జరుగుతుంది ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. మొదటి నుంచి కూడా ఒక వైసీపీ అంటేనే అది ఒక క్రిమినల్ పార్టీ అనేటువంటిది ఒక పెద్ద ఎత్తున దాని మీద ప్రచారం ఉంది. ఆ ప్రచారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవం చేశారు. పవన్ కళ్యాణ్కి ఫోన్లు చేసి పేషీకి బెదిరించిన వాళ్ళు వైసీపీ నాయకులే అంటారా మీరు అనేది? అంటే 100% దాంట్లో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఎందుకంటే గతంలో అనేక మంది, ఒకరిద్దరు కాదు, పెద్ద పెద్ద నాయకుల దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల వరకు వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకుని నిన్ను అంతం చేస్తామని చెప్పేసి అనేక సార్లు చెప్పారు. అంటే ఇది అప్పుడు అనేది వేరు సార్, అనేక సార్లు వేరు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నది వేరు. గతంలో అనేప్పటికీ ఆయనకి ఎటువంటి పదం లేదు కాబట్టి ఎన్నో అనొచ్చు. కానీ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఒక క్యాబినెట్ ర్యాంకులో ఉన్నాడు, పవర్ఫుల్ మినిస్టర్, ఆయన్నే బెదిరించడం అనేదాన్ని ఎట్లా బరితెగించారు వీళ్ళని అర్థం చేసుకోవచ్చు? అంటే ఇప్పుడు హత్యలు చేయటంలో, నేరాలు ఘోరాలు చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు అందివేసిన చెయ్యని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా ఒక 50 సంవత్సరాలను చూసుకుంటే ఫ్యామిలీ మొత్తం కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. గతంలో చిరంజీవి గారిని కూడా మీకు పులివెందుల్లో ఆయన మీద బెదిరించి ఆయన మీద దాడులు చేసి అక్కడ విన్ని ఆయన వెహికల్స్ కూడా డ్యామేజ్ చేయడం కూడా జరిగిందనమాట. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన టార్గెట్ కోసం ఏమైనా చేస్తాడో అనేది స్వయంగా షర్మిల గారు కూడా చెప్పడం కూడా జరిగిందనమాట. వివేకాక్ష విషయం కానీ స్వయంగా షర్మిల గారే నాకే రక్షణ లేదు, మా అన్న నుంచి నాకు సెక్యూరిటీ కావాలని చెప్పేసి షర్మిల గారే సొంత చెల్లెలే మా అన్న నుంచి నాకు రక్షణ లేదు, నాకు రక్షణ కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరటం అనేది మనం చూసాం. అందువల్ల జగన్మోహన్ రెడ్డి యొక్క క్రిమినల్ మైండ్ సెట్కి, యాక్టివిటీకి మనకి ప్రత్యక్ష ఉదాహరణ షర్మిల గారు చెప్పింది అనమాట. అందువల్ల ఒక Z+ కేటగిరీ పవన్ కళ్యాణ్ గారిని కల్పించాలి. ఎందుకంటే ఆయన ప్రజల కోసం మరి అన్ని రకాలుగా రిస్క్ తీసుకుని ప్రాణాలను సైతం తెగించి పనిచేస్తున్నాడు కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేసేటువంటి ఒక ప్రజానాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది, ప్రభుత్వానికి ఉంది. ఆ పరంగా చట్టపరంగా ఏ విధమైన చర్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా క్రిమినల్స్ మీద కూడా ఉక్కుపాదం మోపినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. లేకపోతే జరిగేటువంటి ప్రమాదాన్ని మనం ముందే పసిగట్టమనే కాదు, వాళ్ళే రెగ్యులర్గా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి మేము అంతం చేస్తాం, చంపేస్తామని చెప్తున్నారు కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారికి, హోం మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారికి కూడా చాలా స్పష్టంగా ఉందని నేను తెలియజేస్తున్నాను. ఆ పరంగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని యుద్ధ ప్రాతిపదిక మీద పవన్ కళ్యాణ్ గారికి ఈ క్రిమినల్స్ నుంచి
రక్షణ కల్పించాలి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది వేల్పూరి శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. ప్రధానంగా హిందుత్వ వాదంలో కానీ అదేవిధంగా ఈ పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా విషయంలో కూడా వన్ సైడ్గా వెళ్తూ అదేవిధంగా అక్రమార్కులను పట్టుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా మంత్రి నాదెళ్ల మనోహర్ నిన్న కూడా కొంత అక్రమ బియ్యాన్ని కూడా పట్టుకున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే అక్రమ రవాణా చేస్తున్నారో ఆ ముఠా నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారికి పవన్ కళ్యాణ్కి పూర్తి భద్రత కల్పించాలి. అదేవిధంగా ఎవరైతే ఇటువంటి ఫోన్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పూర్తి స్థాయి సెక్యూరిటీ పవన్ కళ్యాణ్ కల్పించడం, అదేవిధంగా అవసరమైతే కూడా కేంద్రం కూడా పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ విషయంలో జోక్యం చేసుకుని అదనపు బలగాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్కారం.